ఈరోజు భారత రాజ్యాంగ వ్యవస్థల్ని అవమానించినటువంటి ఘటన ఈరోజు భారతదేశంలో జరిగింది. భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థల్లో ఒకటైనటువంటి సుప్రీంకోర్టు, అలాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయిపై అదే సుప్రీంకోర్టులో లాయరు కాలికున్న షూని ఆయన మీద విసరడం అంటే ఇది రాజ్యాంగ వ్యవస్థల్ని అవమానించడమేనని ఈ సందర్భంగా ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి గారు కూడా స్పందించి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించే తీరును కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 75 ఏళ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో 4 వ్యవస్థలు ఈ భారతదేశాన్ని ప్రభావితం చేస్తుంటే ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయ్ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయన. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాయడం వల్ల మా దళిత గిరిజనులు కూడా స్వేచ్ఛగా అనేక వ్యవస్థల్లో మా ప్రాతినిధ్యం ఉంటుందని, ఆ ప్రాతినిధ్యాన్ని కూడా ఓర్చుకోలేనటువంటి ఒక సనాతన ధర్మంలో ఉండబడినటువంటి మనువాది, సనాతన ధర్మ ముసుగులో ఉండబడిన మనువాది మమ్మల్ని మా దళితుడైనటువంటి బిఆర్ గవాయిని అవమానించడం అంటే ప్రధానంగా రాజ్యాంగ వ్యవస్థలని అవమానించడమని ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అతన్ని భారతదేశ బార్ కౌన్సిల్లో పెట్టి అతను శాశ్వతంగా కూడా లాయర్గా తొలగించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇస్తే ఆ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలవుతుందా లేదని చూడాల్సిన బాధ్యత రాజ్యాంగ వ్యవస్థల్లో ఉంది. ఏ రోజైనా దళిత గిరిజనులకు కానీ భారతదేశంలో ఎవరికి అన్యాయం జరిగినా కూడా అన్యాయంపై స్పందించేది ఏదన్నా ఒక వ్యవస్థ ఉందంటే అది న్యాయ వ్యవస్థ అని, అలాంటి న్యాయ వ్యవస్థలో ఉండబడినటువంటి బిఆర్ గవాయిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం అంటే, ఇలాంటి చర్యలకు పాల్పడడం అంటే అది కేవలం ఒక దళితుడని దాడి చేయడమే అవుతుందని, లేదా రాజ్యాంగ వ్యవస్థలపై వాళ్ళకి గౌరవం లేదని కూడా తెలుస్తుందని చెప్పి ఆ లాయర్పై రాజద్రోహం కింద కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము సింగరాయకొండ కేంద్రంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులర్పించి ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం.